ప్రత్యంగిరాదేవి ఉపాసకులు శివస్వామికి కారంతో అభిషేకాన్ని ఘనంగా జరిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శివస్వామి ప్రత్యంగిరాదేవికి పూర్ణాహుతి హోమాన్ని జరిపారు. అనంతరం ఆయన ప్రత్యంగిరాదేవిని ఆవాహనం చేసుకుని దీపోత్సవాన్ని ప్రారంభించారు. తరువాత దేవి ఆవాహనంలో ఉన్న శివస్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. సుమారు 60 కేజీల కారంతో శివస్వామిని అభిషేకించారు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. గౌరవనీయులైనటువంటి హిందూ ప్రజానికాలకి మేము చేసే కార్యక్రమం గత 19 సంవత్సరాల నుంచి ఈ ప్రత్యంగిరి హోమానికి సంబంధించి ప్రత్యంగిరి అమ్మవారి యొక్క కారం అభిషేకం అనేటువంటిది మా ఒంటి మీద చేయించుకోవడం జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం అనేటువంటిది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందయ్యా అంటే, ఈ ప్రజానికంలో ఉండేటువంటి శుద్ర మాంత్రిక తత్వాలు, లేనిపోయిన ఆడంబరాలకు పోయి లేనిపోయినటువంటి కొని తెచ్చుకున్నటువంటి కొంతమంది అనామకులకు ధనధాన్య వస్తువాహనాల కోసము, ఈ వస్తువాహనాల్లో నష్టపోయినటువంటి దానికి విజయవంతం చేకూర్చుకోవడం కోసం ఈ తల్లి యొక్క పూజలు చేయించుకోవడానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు. మమ్మల్ని దర్శించుకున్న వారికి, మా దేవతామూర్తిని ఆరాధించినటువంటి ఈ భూమండలంలో ఉండేటువంటి ప్రజానికం అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులతో వారు కోరుకున్న కోరికలు తీర్చడం ఆ తల్లి యొక్క అనుగ్రహం అని మేము భావిస్తూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఆ భక్తితో గురుదేవులుగా మమ్మల్ని ఆ తల్లి యొక్క దేవతామూర్తిగా ఆ తల్లిని ఆరాధించడం జరుగుతుంది. ఈ కారమాభిషేకం అనేటువంటిది మానవమూర్తి అనేటువంటి హృదయం మీదకి ఆ స్వామి అనేటువంటి అమ్మవారు మా మీదకి రావడం జరుగుతుంది. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. గౌరవనీయులైనటువంటి యూసుఫ్గూడ పరిధి మధురానగర్ వద్ద ఉన్న